హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిజిటల్ సమ్ గురించి తెలుసుకుందాం. డిజిటల్ సమ్ అంటే ఏంటి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఏంటి, డిజిటల్ సమ్ ద్వారా ఈజీగా ఫాస్ట్గా ఎలా క్యాల్కులేట్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిజిటల్ సమ్ని యూజ్ చేసి ఫాస్ట్గా క్యాల్కులేషన్ ఎలా చేయాలి దాని గురించి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. డిజిటల్ సమ్ యొక్క కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా మనం చేయొచ్చు. డిజిటల్ సమ్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో డిజిటల్ సమ్ని అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్గా అడిషన్స్లో కానీ, సబ్ట్రాక్షన్స్లో కానీ, మల్టిప్లికేషన్స్లో కానీ, డివిజన్స్లో కానీ, స్క్వేర్స్లో కానీ, స్క్వేర్ రూట్లో కానీ, క్యూబ్లో కానీ, క్యూబ్ రూట్లో కానీ దీన్ని మనం అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అనేది ఆల్వేస్ సింగిల్ డిజిట్ మాత్రమే. ఏదైనా నెంబర్ని సింగిల్ డిజిట్గా మార్చడాన్ని డిజిటల్ సమ్ అంటారు. డిజిటల్ సమ్ అనేది ఇప్పటికీ సింగిల్ వాల్యూనే. అలాగే డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే. నెగిటివ్ వాల్యూ అయితే దాన్ని ఎలాగా పాజిటివ్ వాల్యూకి మార్చుకోవాలో తెలుసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు డిజిటల్ సమ్ అనేది అంటే డిజిటల్ సమ్ అంటే ఏంటిది, ఏదైనా నెంబర్ని సింగిల్ డిజిట్గా మార్చాలనే డిజిటల్ సమ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక నెంబర్ 25 ఉందనుకోండి. 25 యొక్క డిజిటల్ సమ్ ఏంటిది, 5 + 2 + 5 7 అనేది 25 యొక్క డిజిటల్ సమ్. ఓకే, అలాగే 84 ఉందనుకోండి. 84 8 + 4 12 అంటే 1 + 2 3. ఓకే, అలాగే 7352 యొక్క డిజిటల్ సమ్ ఏంటంటే 73 10 10 + 5 15 15 + 2 17 17 అంటే 1 + 7 17 అంటే 1 + 7 అంటే 8. ఓకే, అలాగే 9341 యొక్క డిజిటల్ సమ్ ఏంటంటే 9 + 3 12 12 + 4 16 16 + 1 17 17 అంటే 8 1 + 7 8. అలాగే 5845 అంటే 5 + 8 13 13 + 4 17 17 + 5 22 22 అంటే 2 + 2 4 అనేది ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్. అలాగే 2 3 1 6 4 7 2 3 1 6 4 7 యాడ్ చేయండి. 2 + 3 5 5 + 1 6 6 12 12 + 6 12 + 4 16 16 + 7 23 23 అంటే 2 + 3 5. ఓకే, ఈ వాల్యూ యొక్క డిజిటల్ సమ్ 5. ఓకే, ఇప్పుడు ఇలా పెద్ద నెంబర్ ఉన్నప్పుడు డిజిటల్ సమ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా నెంబర్ని యాడ్ చేసినప్పుడు 9 వచ్చిందా దాన్ని ఇగ్నోర్ చేసేసి రిమైనింగ్ నెంబర్స్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 7352 ఉంది కదా. 7 + 2 9 ఇగ్నోర్. నెక్స్ట్ ఏంటిది 3 + 5 8 వచ్చింది. అలాగే 9341 9 ఇగ్నోర్. 3 + 4 + 1 8 వచ్చింది. అలాగే 5845 558 18 కదా. 558 ఓకే, మిగిలిందంటే 4. అలాగే ఇక్కడ 7 2 6 3 ఓకే, రిమైనింగ్ అయితే 1 + 4 5. ఓకే, అలాగే ఏదైనా నెంబర్ని డిజిటల్ సమ్ చేసిన తర్వాత నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 వచ్చింది అనుకోండి. -2 వస్తే దాన్ని మనం పాజిటివ్ వాల్యూకి మార్చాలి. ఎలా మార్చాలంటే ఎనీ నెంబర్ ఇట్లా నెగిటివ్ వాల్యూ వస్తే +9 చేసేయండి. +9 చేస్తే ఆన్సర్ 7. అలాగే -5 వచ్చింది అనుకోండి. -5 + 9 ఆన్సర్ 4. అలాగే -8 వచ్చింది అనుకోండి. -8 + 9 1. -3 వచ్చింది అనుకోండి. -3 + 9 6. ఏదైనా నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాన్ని మనం +9 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూనే ఆ నెంబర్ యొక్క డిజిటల్ సమ్. ఓకే, అలాగే
ఎనీ నెంబర్ 9 ఇంటూ ఎనీ నెంబర్, అలాగే 9 ఇంటూ ఎనీ నెంబర్ ఏంటి, దాని డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9 ఇంటూ 4 36, 3 + 6 9, 9 ఇంటూ 9 81, 8 + 1 9, 9 ఇంటూ ఎనీ నెంబర్ డిజిటల్ సమ్ అనేది 9. గుర్తుపెట్టుకోండి, 9 ఇంటూ ఎనీ నెంబర్ డిజిటల్ సమ్ అనేది 9. ఇంకోటి 9 ప్లస్ ఎనీ నెంబర్, 9 ప్లస్ ఎనీ నెంబర్ అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ 9 + 3 తీసుకోండి 12, 12 అంటే ఎంత 3, అంటే 9 ప్లస్ ఎనీ నెంబర్, 9కి ఏదైనా నెంబర్ యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన నెంబరే డిజిటల్ సమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9 + 7 16, 1 + 6 7, 9 + 5 14, 1 + 5 1 + 4 5. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎనీ నెంబర్ 9 ఇంటూ ఎనీ నెంబర్, అప్పుడు దాని డిజిటల్ సమ్ ఏంటి 9. 9 ప్లస్ ఎనీ నెంబర్, సో ఏదైతే నెంబర్ని యాడ్ చేసినావో ఆ నెంబర్ మాత్రమే మనకు డిజిటల్ సమ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం ఇప్పుడు అడిషన్స్లో. 23 + 48, 23 48 ఏమవుతుంది 71. ఓకే, ఇప్పుడు చూడండి, 2 + 3 ఎంత 5, 4 + 8 12, 12 అంటే 3, అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ అనేది 8 అవుతుంది. సో ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ అనేది 8 అవ్వాలి. 7 + 1 8. ఓకే, అలాగే 62 + 41 ఏమవుతుంది ఆన్సర్ 103. ఇప్పుడు దీన్ని డిజిటల్ సమ్ 6 + 2 డిజిటల్ సమ్ 8, 4 + 1 5, దీని డిజిటల్ సమ్ ఎంత 8 + 5 13, 13 అంటే 4, దీని డిజిటల్ వాల్యూ 1 + 3 4. ఓకే, మనం యాడ్ చేసిన క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఎంతైతే ఉందో ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ కూడా అంతే ఉండాలి. చూడండి, 2 + 3 5, 4 + 8 12, 12 అంటే 3, 5 + 3 8, 7 + 1 8. ఓకే, అలాగే 62 అంటే 6 + 2 8, 4 + 1 5, 8 + 5 13 అంటే 4, ఆన్సర్ 103 అంటే 4. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ చూద్దాం. 87 - 26. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 61. ఓకే, ఇప్పుడు చూడండి, 8 + 7 యొక్క డిజిటల్ సమ్ ఏంటిది 15, 15 అంటే 6, 2 + 6 అంటే 8, అంటే -8. ఓకే, -8 అంటే ఎంత అవుతుంది, ఇది -2 అవుతుంది. -2 అంటే ఏంటి, దీనికి +9 యాడ్ చేయాలి. +9 అయితే ఎంత అవుతుంది 7. డిజిటల్ సమ్ 6 + 1 7, 7 ఉందా, 8 + 7 15, 15 అంటే 1 + 5 6, అలాగే -26 అంటే 2 + 6 8, అంటే -8. 6 - 8 అంటే -2. -2 అంటే ఏంటిది, -2కి మనం పాజిటివ్గా మార్చుకోవాలి కాబట్టి -2కి +9 యాడ్ చేయాలి. -2 + 9 అంటే 7. ఆన్సర్ 6 + 1 = 7. ఓకే, అలాగే 75 - 43, ఆన్సర్ వచ్చేసి 32. 75 యొక్క డిజిటల్ సమ్ ఏంటి 12, 12 అంటే 3, దీని యొక్క డిజిటల్ సమ్ ఏంటిది 4 + 3, 4 + 3 అంటే 7, -7. ఆన్సర్ ఏమవుతుంది -4. -4 అంటే ఏంటిది, దీనికి +9 యాడ్ చేయాలని చెప్పిన, +9 అయితే 5 అవుతుంది. సో 3 + 5, 3 + 2 అయితే 5 అవుతుంది. సో సేమ్ వచ్చింది. మల్టిప్లికేషన్లో 34 × 12,
34 into 12 అంటే 34 into 12 అంటే 340 plus 68 408. ఓకే 408. ఇప్పుడు చూడండి 3 plus 4 7 1 plus 2 3 7 into 3 21 అంటే 3. ఓకే ఇప్పుడు ఆన్సర్ చూడండి 4 plus 8 12 అంటే 3. మల్టిప్లికేషన్స్లో కూడా డిజిటల్ సమ్ అనేది క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత ఉందో ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా అంతే ఉండాలి. అంతే వచ్చింది కానీ ఓకే. అలాగే 22 into 31 22 into 3 660 22 into 1 22 682 ఓకే. చూడండి 2 plus 2 4 3 plus 1 4 into 4 8 4 into 4 16 అంటే 7. చూడండి 6 plus 8 14 plus 6 14 plus 2 16 అంటే 7 వచ్చిందా. అలాగే మనం స్క్వేర్ చూద్దాం. 22 స్క్వేర్ చూద్దాం. 22 స్క్వేర్ ఏమవుతుంది మనకు ఆన్సరు 484. ఓకే ఇప్పుడు చూడండి 2 plus 2 4 స్క్వేర్ 16 అంటే 1 plus 6 7. దీని డిజిటల్ సమ్ 7. ఇక్కడ చూడండి 4 plus 8 12 plus 4 16 అంటే 1 plus 6 7. ఓకే అలాగే 35 స్క్వేర్ ఇద్దాం. 35 స్క్వేర్ ఏమవుతుంది 12 25. ఓకే 12 25 35 స్క్వేర్ అంటే 3 plus 5 8 స్క్వేర్ 64 అంటే 6 plus 4 10 అంటే 1. ఓకే అలాగే దీని చూడండి 5 2 2 9 ఇగ్నోర్ మిగిలినంత 1. ఓకే అలాగే క్యూబ్ చూద్దాం. 11 క్యూబ్ ఏమవుతుంది 13 31. ఓకే 11 1 plus 1 2 క్యూబ్ 8. ఓకే 1 plus 3 4 plus 3 7 plus 1 8 వచ్చేసిందా. క్వశ్చన్లో ఏదైతే డిజిటల్ సమ్ వచ్చిందో ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ అంతే రావాలి. ఓకే ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డిజిటల్ సమ్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏందని మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం డిజిటల్ సమ్ గురించి. 3 digits మల్టిప్లికేషన్స్ కానీ 3 digits అడిషన్స్ కానీ కొన్ని ఎక్స్ట్రాగా మనం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.